హాయ్ గైస్, ఈరోజు మనం తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నాం. ఈ రోజు నుంచి మనం తిరుమల తిరుపతి అనే సిరీస్ని స్టార్ట్ చేయబోతున్నాం. ఈ సిరీస్లో భాగంగా మనం తిరుమల కొండకి ఎలా చేరుకోవాలి, అలాగే తిరుమలలో చూడాల్సిన ముఖ్యమైన ప్రదేశాల గురించి ఈ సిరీస్లో వీడియోస్ చేయబోతున్నాం. ఈ సిరీస్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం మరియు హతీరాం బాబాజీ జీవసమాధి తిరుమల ఆలయానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. మీరు పాప వినాశనం దేవాలయం వైపు వెళ్తున్నప్పుడు ఎడమ వైపున కనిపించే మొదటి ఆలయం ఇది. ఈ ఆలయాన్ని హతీరాం బాబా మఠం వారు చూసుకుంటారు. ఇక్కడ కనిపిస్తున్న ఆర్చీ నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళినట్లయితే ఆలయం వస్తుంది. వెళ్ళే దారిలో మనకు చిన్న చిన్న షాప్స్ కూడా కనిపిస్తుంటాయి. మీరు ఆలయ ప్రవేశ ద్వారం వద్దకు చేరుకున్నప్పుడు ఒక్కొక్కరికి ₹2 ఎంట్రీ ఫీ ఉంటుంది. హొయసల కాలంలో నిర్మించిన ఈ ఆలయం ఎలాంటి గోపురాలు కూడా లేకుండా చాలా సింపుల్గా నార్మల్గా ఉంటుంది. ఆలయం లోపల ఆవు పక్కనే నిలబడి ఉన్న వేణువు వాయిస్తున్న శ్రీకృష్ణుడి విగ్రహం, రుక్మిణి మరియు సత్యభామ ఇరువైపులా ఉన్నటువంటి చక్కని మూర్తి ఉంటుంది. ఈ గుడికి ఆనుకుని పక్కనే హతీరాం బాబాజీ జీవసమాధి ఉంది. అయితే చాలామందికి హతీరాం బాబాజీ గారు తెలియకపోయి ఉండొచ్చు. ఉత్తర భారతదేశం నుంచి శ్రీ స్వామి హతీరాం బాబాజీ గారు 600 ఏళ్ల క్రితం తిరుమలకు వచ్చి తిరుమలేశునికి భక్తి శ్రద్ధలతో పూజించుకునేవారు. బాబాజీ భక్తికి మెచ్చిన వెంకటేశ్వరుడు ప్రతిరోజు బాబాజీతో పాచికలాడేవారు. ఈ విషయం విన్న ఆ ప్రాంతాన్ని పాలించే నవాబు ఇది ఒక కట్టుకథ అని నిరూపించాలని బాబాజీని ఒక గదిలో పెట్టి ఆ గది నిండా చెరుకు గడలతో నింపి ఒక రాత్రిలోగా అవన్నీ తినాలని చెప్పి గదికి తాళం వేసి వెళ్ళిపోయారు. అప్పుడు బాబాజీకి ఏం చేయాలో తెలియక వెంకటేశ్వర స్వామిని ప్రార్థించగా స్వామివారు ఏనుగు రూపంలో సాక్షాత్కరించి ఒక చెరుకు గడ కూడా మిగల్చకుండా మొత్తం తినేశారు. ఈ విచిత్రాన్ని చూసిన నవాబు బాబాజీ కాళ్ళ మీద పడి అతని శిష్యునిగా చేరారు. ఆ తరువాత బాబాజీ గారిని ఆలయ ప్రధాన అధికారిగా నియమించి ఆ ఆలయం దగ్గరలో సీతారామాలయం నిర్మించారు. స్వామివారు ఏనుగు రూపంలో వచ్చారు కాబట్టి హతి అని, అలాగే బాబాజీ వారు రామమందిరం కట్టారు కాబట్టి రామ్ అని, అలా హతీరాం బాబాజీగా పిలవటం వాడుకలోకి వచ్చింది. ఇప్పటికీ కూడా మనం స్వామివారు పాచికలు ఆడినటువంటి ప్రదేశాన్ని ఇక్కడ చూడవచ్చు. అలాగే స్వామివారు జీవసమాధి అయినటువంటి స్థలాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ హతీరాం బాబాజీ జీవసమాధికి రోజువారీ పూజ కూడా జరుగుతుంది. 1843 నుండి 1932 వరకు హతీరాం బాబా మఠం తిరుపతి ఆలయాన్ని నిర్వహించింది. ఆ తరువాత అది తిరుపతి తిరుమల దేవస్థానానికి అప్పగించారు. సో మీరు కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తిరుపతి విజిట్ చేస్తే ఖచ్చితంగా ఈ ప్లేస్ని విజిట్ చేయండి.